హాయ్ ఫ్రెండ్స్! నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మన సర్వేపల్లి శివాలయం వీడియో కంటిన్యూషన్ చేస్తున్నాను. అసలు మన శివయ్యకి అప్పుడు టెంపులే లేదు. ఇక్కడ శివయ్య ఎప్పటినుంచి ఉన్నారో అసలు ఎవరికీ తెలీదు. అంతెందుకు అసలు ఈ గుడిని ఫస్ట్ ఎవరు కట్టారో కూడా తెలీదు. ఇంకా అలా అలా రాజులు ఈ గుడిని రీమోడల్ చేసుకుంటూ వచ్చారు. ఈ గుడిని రాజులే రీమోడల్ చేసుకుంటూ వచ్చారంటే ఈ గుడి ఎంత ప్రాచీనమైందో ఆలోచించండి. ఇక్కడ శివయ్యని మూల స్థానేశ్వరుడు అంటారు. అంటే ఈ ఊరికి మూలం శివయ్యే అని. అలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఊరు ఏర్పడక ముందర నుంచి రాజ్యాలు రాక ముందర నుంచే శివయ్య ఇక్కడ ఉన్నారు. అందుకే ఇక్కడ శివయ్యని భక్తులు మూల స్థానేశ్వరుడు అంటారు. నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర. ఇంకా తర్వాత ఇక్కడ శ్రీ పార్వతి అమ్మవారు ఉన్నారు. ఈ గుడిని క్లోజ్ చేసిన తర్వాత రాత్రి అమ్మవారు ఈ ఆలయంలో సంచరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ ఆలయంలో కాళ్ళ పట్టీల సౌండ్ గల్ గల్ అని వినపడుతూ ఉంటుంది. అసలు అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే అప్పట్లో రాజులు అమ్మవారికి ఖడ్గాన్నే సమర్పించారు. ఇంకా ఈ ఆలయంలో నవగ్రహాలు ఉన్నారు. నాకు తెలిసి ఈ శివాలయానికి చేసినట్టు బ్రహ్మోత్సవాలు బయట శివాలయానికి చేయరు. ఇక్కడ స్పెషల్ గా చేస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు గంగమ్మ తల్లి ఆలయంలో ఉన్న గంగ పెట్టిని ఇక్కడ యాదవాస్ మోస్తారు. ఇంకా మన శివాలయం గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే ఉంది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయాల మన శివాలయానికి ఎంత హిస్టరీ ఉంటుందని. ఇంకా మన శివాలయం గురించి ఏమైనా హిస్టరీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.